వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు భారతదేశంలో పాల ఉత్పత్తి తగ్గిపోవడానికి గల కారణాలను వివరించాలనుకుంటున్నాను. భారతదేశంలో పాల ఉత్పత్తి ఒకప్పుడు చాలా బాగా ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితము పాల ఉత్పత్తి గణనీయంగా ఉండేది. ప్రతి ఇంట్లో కూడా కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆవులు, గేదెలు, పశువుల పెంపకం చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకు ఎక్కువగా ఉండేదంటే ఆ రోజులలో వ్యవసాయము నాగలితోని చేసేవారు. కర్ర నాగలితోని చేసేవారు. అలాగే కర్ర నాగలి వ్యవసాయం చేసే సమయంలో ఆవులను, గేదెలను ఉపయోగించేవారు. వ్యవసాయంలో ఆవులను, గేదెలను ఉపయోగించి నాగలితో పొలము దున్నడం కారణంగా వ్యవసాయంలో రైతుకు పొలము సారవంతం బాగా ఉండేది. అలాగే పంట దిగుబడి కూడా చాలా బాగా వచ్చేది. అదేవిధంగా పశువుల పెంపకము రైతు చేపట్టడం వలన, ఆవులను, గేదెలను పెంచడం వలన పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా వచ్చేది. ఈ పాల ఉత్పత్తికి కారణమైన ఆవులు, గేదెలను పోషించడానికి రైతుకు పంట పొలాల నుంచి గడ్డి అనేది ఉత్పత్తి వచ్చేది. ఆ విధంగా గడ్డి నుంచి పశువులకు మేత దొరికి పాలు ఉత్పత్తి అనేది పెరిగేది. కానీ ప్రస్తుతము కర్ర నాగళ్ళు వాడకపోవడం వలన, ట్రాక్టర్లతోని పొలాన్ని దున్నడం వలన ఈ కర్ర నాగళ్ళు ఉపయోగం తగ్గిపోయింది. తద్వారా కర్ర నాగళ్ళు ఉపయోగం తగ్గిపోవడం వలన రైతులకు ఈ ఆవులను, గేదెలను ఉపయోగించాల్సిన అవసరం అనేది లేకుండా పోయింది. ఈ ట్రాక్టర్లతో పొలాన్ని దున్నడం కారణంగా రైతుల భూమి సారం తగ్గిపోయింది. అలాగే కర్ర నాగలి ఉపయోగించకపోవడం వలన ఈ ఆవులు, గేదెల పెంపకం అనేది లేకుండా పోయింది. తద్వారా ఈ భారతదేశంలో ప్రస్తుతము ఈ రోజులలో ఆవులు, గేదెలు చాలా గణనీయంగా తగ్గిపోయాయి. తగ్గిపోవడం వలన ఆవులు, గేదెల నుండి వచ్చే పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఆవులు, గేదెలు లేకపోవడం వలన పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. కానీ ప్రస్తుతము పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా పాల ఉత్పత్తిని పెంచడానికనేది, ఎక్కువ స్థాయిలో పాలను ఉత్పత్తి చేయడానికనేది డైరీ ఫామ్లను ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా డైరీ ఫామ్లలో పాలను ఉత్పత్తి చేయడానికి ఆవులను, గేదెలను దేశవాళీ ఆవులు, గేదెలు కాకుండా విదేశాల నుంచి తీసుకొని వచ్చినటువంటి హైబ్రిడ్ గేదెలను, ఆవులను పెంచడం ద్వారా ఎక్కువగా పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. కానీ ఈ పాల ఉత్పత్తిలో ఉన్నటువంటి నాణ్యత మన దేశవాళీ పాలలో ఉన్నటువంటి నాణ్యతకు చాలా తేడా ఉంది. దేశవాళీ ఆవులు, గేదెల నుంచి వచ్చే పాలలో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ పాలు మనకు శక్తిని ఇస్తూ ఉంటాయి. కానీ ఈ హైబ్రిడ్ సంకరజాతి ఆవులు, గేదెల నుంచి వచ్చినటువంటి పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కానీ నాణ్యత తక్కువగా ఉంటుంది. ఈ విధంగా భారతదేశంలో ఆవులు, గేదెలు తగ్గిపోవడం వలన రైతులకు, అలాగే ప్రజలకు కూడా పాల ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే రైతులకు కూడా వ్యవసాయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యి కష్టాలు అనేవి అనుభవిస్తున్నాడు. ఈ వీడియో ద్వారా పాల ఉత్పత్తి తగ్గిపోవడానికి పశువులు కారణము, ఆవులు, గేదెలని చెప్తున్నాను.